హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో భోగి పండుగ రోజు చేసుకునే నువ్వుల పులగాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ నువ్వుల పులగంని 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటాము. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పాలు పంచదార వాడకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఈ నువ్వుల పులగం ప్రసాదాన్ని భోగి పండుగ రోజు సింపుల్ ప్రాసెస్లో బిగినర్స్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా రైస్ని తీసుకోండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఏ రకమైన రైస్నైనా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంనైనా వేరే ఏ బియ్యంనైనా తీసుకోవచ్చు. నేను రేషన్ బియ్యంతో చూపిస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ని 3-4 సార్లు డస్ట్ పోయేంతలాగా నీట్గా కడగండి. ఇలా కడిగిన తర్వాత రైస్లోకి వాటర్ని తీసుకోండి. 1 గ్లాసు రైస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోండి. మూత పెట్టేసి అరగంట నాననివ్వండి. రైస్ని ఎంతైతే తీసుకున్నామో నువ్వులని అన్నీ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ నువ్వులని తీసుకున్నాను. నువ్వులలో ఉండే చెత్తంతా పోయేలాగా నీట్గా కడగండి. 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ అన్నీ వడిచిపోయేలాగా ఒక జాలి గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ నువ్వులని ఇందులో వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో స్పూన్తో లేదంటే ఇలా పప్పు గుత్తితో కలుపుకుంటూ ఉండండి. నువ్వులని 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో నువ్వులని మొత్తం వేగేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండండి. నువ్వులు చిటపటమన్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి, నువ్వులన్నీ మాడిపోతాయి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కొన్ని నువ్వులని ఇలా చేతితో తీసుకొని ప్రెస్ చేసి చూడండి. పౌడర్లా అయిందంటే నువ్వులన్నీ వేగిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో గిన్నెలోకి తీసుకోండి. ఇలా వేయించుకున్న నువ్వులన్నిటినీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే పౌడర్లాగా చేసుకోవాలి. నువ్వులు చల్లారేంతలోపు ఇప్పుడు రైస్ని వండుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని కడిగి పెట్టుకున్న గిన్నెని పెట్టుకోండి. రైస్ మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. రైస్ అయితే మెత్తగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి రైస్ని ఉడకనివ్వండి. ఇప్పుడు రైస్ ఉడికేంతలోపు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. పౌడర్లాగా గ్రైండ్ చేసిన పౌడర్ని అన్నంలోకి వేసుకుంటాము. చూశారు కదా, అన్నం మొత్తం మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే బెల్లంని వేసుకోవాలి. రైస్ ఉడకక ముందు బెల్లం వేసుకున్నామంటే తర్వాత మళ్ళీ రైస్ ఉడకదు. ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలో చూద్దాం. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర బెల్లంని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారో అదే గ్లాస్తో బెల్లంని కూడా తీసుకోండి. ఇలా బెల్లంని వేసుకొని రైస్ని కలుపుకోండి. చూశారు కదా, 1.5 గ్లాస్ బెల్లంని తీసుకున్నాను. బెల్లం మొత్తం వేసేసి కలుపుకుంటూ ఉండండి. బెల్లం మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి అన్నంని ఉడికించుకోండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి కలుపుకోండి. చూశారు కదా, మొత్తం బెల్లం కరిగిపోయి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి గ్రైండర్ చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ నువ్వుల పొడిని వేసుకోవాలి. మీరు రైస్ ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీ నువ్వుల పొడిని కూడా తీసుకోండి. నువ్వుల పొడిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మొత్తం అన్నంని కలపండి. నువ్వుల పొడి, బెల్లం ఇంకా అన్నం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్లో 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ నువ్వుల పులగం చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ నువ్వుల పులగాన్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ ఆరోగ్యకరమైన నువ్వుల పులగాన్ని మీరు భోగి రోజు చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.